నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్మాను ఎత్తివేయాలని చింతల్పూడి అంగన్వాడీ ప్రాజెక్టు అధ్యక్షులు ఎన్ సరోజిని డిమాండ్ చేశారు. చింతల్పూడి మండల కేంద్రంలో 28వ రోజు అంగన్వాడీలు చేస్తున్న సమ్మె సందర్భంగా అంగన్వాడీలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా నల్ల చీరలు ధరించి నల్ల బెలూన్లు చేబూని సమ్మె శిబిరం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలపై ప్రయోగించిన ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలని, జీవో నెంబర్ 2ను ఉపసంహరించుకోవాలని, అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని స్పందన కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణజ్యోతికి అందించారు. ఈ కార్యక్రమంలో జి సరళ, ఎం పద్మ, కవిత, అరుణ, శాంతిశ్రీ, హేమలత, సుబ్బలక్ష్మి, శ్యామల, రాణి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ అండి. మేము 28 రోజులుగా ఈ సమ్మెను చేస్తున్నామండి. సమ్మెను ఇప్పుడు విరమించుకోమని చెప్పి మా మీద ఎస్మా చట్టాన్ని ప్రయోగించారు. ఎస్మా చట్టం మాకు అసలు వర్తించదండి ఇది. కానీ మా మీద ప్రయోగించి మమ్మల్ని స్కూల్స్ తీయమని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు, అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము దీనికి ఒప్పుకోమండి. ఎస్మా చట్టాన్ని ఖచ్చితంగా దీన్ని రద్దు చేయాలని చెప్పి మేము ఇప్పుడు ర్యాలీకి వెళ్తున్నామండి. ఇంకా ముందు ఏదైనా చేయగలమండి. ఆల్రెడీ నిరహార దీక్షలు చేస్తున్నారు 8వ తారీఖు నుంచి. నిరహార దీక్షలు కూడా మేము నిరహార దీక్షలే కాకుండా ఇది ఏ రకంగా మేము చేయడానికి సిద్ధపడతామండి. ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ సమ్మెను మేము విరమించమని చెప్పడానికి ఆఫీసుల్లో ఎంఆర్ఓ ఆఫీసుల్లో మేము దీన్ని వ్యతిరేకిస్తూ మేము ఇవ్వాలనుకుంటున్నామండి మెమోరాండం.